హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నమశివాయ, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం యొక్క అర్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ఓంకార రహితమైన నమశివాయ అనేది పంచాక్షరి మంత్రమని, ఓంకార సహితమైన ఓం నమశివాయ అనేది షడక్షరి మంత్రమని చెప్పబడింది. ఓం నమశివాయ అనే షడక్షరి మహామంత్రంలో ఓం అనే అక్షరం బ్రహ్మస్వరూపాన్ని అని అర్థం, నా అనే అక్షరం పృథ్వీని బ్రహ్మ అని అర్థం, మా అనే అక్షరం జలాన్ని విష్ణుమూర్తిని అని అర్థం, షీ అనే అక్షరం శివుని యొక్క తేజస్సు అని అర్థం, వా అనే అక్షరం వాయువు జీవుని ఆత్మ అని అర్థం, యా అనే అక్షరం ఆకాశాన్ని పరమాత్మని అని అర్థం. ఈ విధంగా షడక్షరి మంత్రంలోని మంత్రాక్షరాలు అన్నీ కూడా పంచభూతాలను సూచిస్తున్నాయి. ఇక నమశివాయ అంటే అర్థం పంచాక్షరి అని. ఈ మంత్రంలో అర్థం ఏమిటంటే నమ అను పదానికి జీవాత్మ అని, శివ అని పదానికి పరమాత్మ అని అర్థం అవ్వడం వలన జీవాత్మ పరమాత్మతో ఐక్యం చెందటం అని అర్థం. ఈ విధంగా పంచాక్షరి మహామంత్రం బ్రహ్మస్వరూపాన్ని తెలుపుతుంది. సంసారబద్ధులైన జీవులకు వారి క్షేమాన్ని కోరిన సాక్షాత్తు శంకరుడే స్వయంగా ఈ మంత్రాలను అనుగ్రహించాడంట. ఇది నమశివాయ, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం, షడక్షరి మంత్రం యొక్క అర్థం. మీరు ఎప్పుడైనా సరే ఒక శ్లోకం చదివారు అంటే దాని వెనుకున్న అర్థం తెలుసుకుంటే ఇంకా ఎన్నో శ్లోకాలు చదవాలి, వాటి అర్థాలు తెలుసుకోవాలి అని మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. హరి ఓం, ధన్యవాదములు.